ఆదిలాబాద్ జిల్లా హాసీపూర్ మండల రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అకాల వర్షంతో తమ పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సరైన సమయంలో పంట కొనుగోలు చేస్తే తాము ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదంటున్నారు. పంటను కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదని కంటతడి పెడుతున్నారు. చివరికి దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని రాస్తారోకో చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ఐకేపీ కేంద్రాలకు 20 రోజుల క్రితం వడ్లను తీసుకొచ్చినప్పటికీ కూడా అధికారులు కొనుగోలు చేయలేదంటూ ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలానికి సంబంధించినటువంటి రైతులు తమ పంటను కొనుగోలు చేయాలంటూ కూడా జాతీయ రహదారిపై అయితే ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 10 రోజుల క్రితం ఐకేపీ సెంటర్లకి ఓపెనింగ్కి కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు పంటలు కొనుగోలు చేయలేదంటూ రైతులైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో కూడా పంటలు తడిసి ముద్దవడంతో కూడా రైతులైతే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి రైతులుగా మీ ప్రధాన డిమాండ్ ఏంది? 20 రోజులు అవుతుంది వరి ధాన్యం తీసుకొచ్చి, కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది లేదు. ఓవైపు వర్షాలు పడతా ఉన్నాయి. ప్రభుత్వం అనేది రైతాంగం మొత్తం వడ్ల కాలంలో 20-25 రోజుల నుంచి వడ్లు పోసినారు. ఆ వడ్లు పోసినప్పటి నుంచి వెంటనే రైస్ మిల్లులు కానీ లారీలు కానీ ట్యాగింగ్ ఇచ్చి వడ్లు వెంటనే జోకి తరలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది. పంపించకపోవడంతో అకాల వర్షాలు కురవడంతో రైతులు ఎండినటువంటి వడ్లను తడవడం జరిగింది. ఆ తడిసిన కారణంగా వడ్లు చాలా ఇబ్బంది పడి ఎవరు లారీలు కూడా ఇవి రాకపోవడంతో ఈరోజు రైతులు రోడ్డెక్కడం జరిగింది సార్. ఈ ప్రభుత్వం తప్పదని రైతులందరూ చెప్పడం జరుగుతుంది సార్. ఈ వడ్లు తేడంతో కుటుంబం మొత్తం పోతూ అకాల వర్షాలతో గాడుపులతో పోతే మా పక్క మండల్లో రైతులు కూడా 4 మరణించడం జరిగింది. ప్రభుత్వం చనిపోయిన వారికి కూడా ఎలాంటి న్యాయం చేయలేదండి. అలా మాకేమో జరుగుతుంది. రైతులు కూడా ఆ వడ్ల కల్లాడికి పోవడానికి కూడా ఆ గాల్లోకి భయపడుతున్నారు సార్. గత నెలలో కూడా అకాల వర్షాలతోటి పంట చేలలో ఉన్నాయి. పంట కూడా 50% మేర నష్టపోయారు. మిగిలిన పంటను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో వస్తేనేమో కొనుగోలు చేసిన సందర్భాలు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, అధికారులను ఏం కోరుతా ఉన్నారు? ప్రతి అధికారి కూడా నిన్న కూడా మినిస్టర్ గారు ఈ రైతుల బాధను ఒక సిల్లిగా తీసుకొని పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వడ్లు వస్తున్నాయి, ఆ వడ్లు రాగానే ఇక్కడ రైస్ మిల్లుల్లో దించుకుంటలేరు అని చెప్పడం అది శోచనీయం కాదు. మంత్రి గారు, మీరు అక్కడి నుంచి వచ్చేది మహారాష్ట్ర నుంచి వచ్చేది సన్నవాడ్లు, ఇక్కడ మేము పండించింది దొడ్డు వాడ్లు. నిన్నటి వర్షానికి తడిసినాయి, మొన్నటి వర్షానికి తడిసినాయి. ఒక్కొక్క కళ్ళాలల్లా బస్తాలు జోకి పెట్టిన బస్తాలు 20 నుంచి 25 లోళ్ళు అవుతాయి ఒక్కొక్క దాంట్లో. అట్లాంటి దాంట్లో 2 లోళ్ళు 3 లోళ్ళే పోయినాయి. ఇంకా 5-6 లోళ్ళు జోకి పెట్టున్నాయి. ఆ బస్తాలు తడిసినాయి. అవి తింపేసిరు నిన్న. మళ్ళీ నిన్న రాత్రి కొట్టిన వర్షానికి మళ్ళీ తడిసినాయి. ఒక్కొక్క రైతుది కోస మక్కలు కొంటా అన్నారు. మక్కలు ఇప్పుడు కొనలేని పరిస్థితికి వస్తే 17 కొనుగోలు కేంద్రమే ఏర్పాటు చేయలేదు. మక్కల్ది కొనుగోలు కేంద్రం సబ్బపల్లి సెంటర్ అని అక్కడ గుడిపేట దగ్గర పెట్టడం జరిగింది. అయినా అది కూడా నత్తనడిగా నడుస్తుంది. నిన్న రైతు చూసి 1700కు మద్దతు ధర వస్తుందని ఆశపడి ఇక తడతాయేమో అనే ఉద్దేశంతో నిన్న 1700కు అమ్ముకోవడం జరిగింది. అన్నమో రామచంద్ర అంటాడు రైతు. ఈ రైతు కోస ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఈ వడ్లు కింటలకు 10 కిలోలు అంటారు. బస్తాకు 42 తోటి బస్తాలు పంపితే అక్కడికి రైస్ మిల్ కాడికైనాక మళ్ళీ ఇంకో కిలో అంటారు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఇంకెక్కువ అంటారు. దయచేసి ప్రభుత్వం ప్రతి పండించిన గింజను కొనాలని డిమాండ్ చేస్తున్నాం రైతులతో పాటు. ఇప్పటికే రైతులు చేస్తున్న ధర్నా వద్దకైతే జేసీ చంద్రయ్య వచ్చారు. ఇది రైతుల హత్యను మీరు ప్రభుత్వ హత్యను అంటారా? ఎందుకంటే 20 రోజుల క్రితం 40 రోజుల క్రితం మీరు కల్లాలకు ధాన్యం తీసుకొచ్చినంటారు. కొనకపోవడంతో రైతులు టార్పాలిన్ కవర్లు కప్పడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు. రైతులు ఫస్ట్ ప్రభుత్వాన్ని తప్పు. ఎందుకంటే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులు రోడ్ ఎక్కరు.
అర్ధరాత్రి రైతులు కళ్ళం కాడికి వెళ్ళరు, వడ్ల కాడికి తడుస్తున్నాయని. రైతులు వడ్లు ప్రభుత్వంగా ఉన్న తర్వాత రైతులు ఎందుకు వెళ్తారు వడ్ల కాడికి? మీరు కాంట అయిన తర్వాత వెళ్ళిపోతాయి కదా, వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటే 1000 మంది నష్టపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్ పోయే వాళ్ళు, మంచిగున్నోళ్ళు, చెడ్డగున్నోళ్ళు అందరూ ఇప్పుడు ఇన్ని వందల వెహికల్ జామ్ అయినాయి. ఎందుకోసం జామ్ అయినాయి? ప్రభుత్వందే తప్పు. ప్రభుత్వం రైతుల పట్ల కరెక్ట్ ఉంటే ఇది రైతులైతే చెప్తున్నది ఒకటే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటు కళ్ళాల్లో ఉన్న ధాన్యంతో మక్కలు తడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇటు అధికారులు స్పందించాలి, ప్రభుత్వం